ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ అట. కాంగ్రెస్కి 36% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. బీఆర్ఎస్ 29.7% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. బీజేపీ 19.3% ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందట. ఎంఐఎం 2%, సిపిఐ 2%, సిపిఎం 1.2%, అదర్స్ 9.7%. సో ఈ అంచనా ప్రకారంగా, ఈ సర్వే ప్రకారంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 6% ఓట్ గ్యాప్ అనేది కనబడుతున్నది పర్సంటేజ్. బీజేపీ 20% ఓట్ నమోదు చేసుకునే అవకాశం ఉందట, 20%. సో వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నట్టే కనబడుతున్నది. నేను అనుకోవడం 2020తో కంపేర్ చేస్తే బీజేపీ కొన్ని మెరుగైన వార్డులు గెలుచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కువగా నార్త్ మీద ఫోకస్ చేశారు, నార్త్ తెలంగాణ మీద అండ్ మహబూబ్ నగర్ లాంటి కొన్ని ప్రాంతాల మీద ఫోకస్ చేశారు. మిగతా వాటిలో పెద్దగా వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో మేబీ 1 or 2 మున్సిపాలిటీస్ మీద ఫోకస్ చేశారు, వాళ్ళు బలంగా ఉన్న దగ్గర. ఇక నెక్స్ట్ జెండర్ వైజ్ పార్టీ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఈ రకంగా కనబడుతున్నది. మేల్ అయితే కాంగ్రెస్కి 36.1%, మహిళలు అయితే 36.7% అట. సో కొంత మహిళలు ఒక 0.12% అట్లా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లేస్తారట. బీఆర్ఎస్ 29.1% పురుషులు, 31.5% మహిళలు, అంటే వాళ్లకు పడ్డ ఓట్ షేర్లో. సో ఇట్లా ఏజ్ వైజ్ పార్టీ ప్రిఫరెన్స్ సో డీటెయిల్గా కనబడుతున్నది.